Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday అంటే 25th August 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం అండ్ దాని తర్వాత రేపు మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది నిఫ్టీది. సో దానికోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం అలాంగ్ విత్ డేటా బ్రేక్డౌన్. టీకే యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. సో ఇది మనకి ఎస్టర్డే క్లోజింగ్ ఉండే, అంటే ప్రీవియస్ సెషన్ క్లోజింగ్ ఉండే, ఏదైతే ఫ్రైడే సెషన్ ఉండిందో సో ఇది ఆ క్లోజింగ్ ఉండే. అండ్ ఈ రోజు కోసం బేసిక్గా ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అంటే ఎఫ్ఐఎస్ కానివ్వండి అండ్ ప్రొపరేటరీస్ కానివ్వండి అండ్ వీళ్ళు కంప్లీట్గా సైడ్ వేస్ టు వెరీ మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ వెరీ మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో, క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంత బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. టీకే, సో మన డేటాలో ఏంటి అంటే హ్యూజ్ డేటా బిల్డప్ అయ్యి లేదు, ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ది కూడా. సో షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయని డిస్కస్ చేసుకున్నాం. ఈవెన్ సేమ్ వే ఇన్స్టాగ్రామ్లో షార్ట్ వీడియో చూసినా కూడా ఆర్ ఈవెన్ కంప్లీట్ అనాలిసిస్ చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో లైవ్లో ఏంటి అంటే టూ మెనీ డౌట్స్ వస్తూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మనం ఈ అనాలిసిస్ని అట్లీస్ట్ ఒక 15 to 20 minutes మనం క్లియర్గా దీనిపైన స్పెండ్ చేసినా కూడా లైవ్ మార్కెట్లో ఇబ్బంది ఉండదు. బికాజ్ వన్ డే ముందే ప్రెడిక్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా ఉన్నా, ఇంక్లూడింగ్ ఈఎంఐస్, ఆర్ఎస్ఐ, మల్టీ టైమ్ ఫ్రేమ్ సెటప్ అండ్ ఆల్. టీకే, యా. సో ఫస్ట్ మనకి ఏంటి అంటే మనం డిస్కస్ చేసుకుంటే లెవెల్ ప్రకారం ప్రైస్ ఇన్ కేస్ ఇదే రేంజ్లో ఉంటే ఇది నో ట్రేడింగ్ జోన్ అనుకున్నాం. బికాజ్ మనం ఎప్పుడైతే 200 MA ఈ 100 MA బిట్వీన్ ప్రైస్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద డేస్ చాలా సైడ్ వే స్ట్రక్చర్లోనే ఉండింది ఇప్పటివరకు కాబట్టి. సో సేమ్ వే మనం అదే ప్రాసెస్తో ఉండే. అండ్ ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో అనుకున్నాం. అండ్ జనరల్గా 1:1 వచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయి స్క్వేర్ ఆఫ్ చేసేయాలి. అదర్వైజ్ ఫస్ట్ 1 or 2 క్యాండిల్స్లోనే జనరల్గా 1:2 వచ్చిందంటే వెరీ మైన్యూర్ క్వాంటిటీతో ట్రైల్ చేయడం అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ఇది కూడా అలాంటి ట్రేడే. అండ్ ఎప్పుడైతే ఈ లెవెల్ని 50 MA 100 MAని బ్రేక్ డౌన్ చేసి ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బేరిష్ సినారియో అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇన్ కేస్ డైరెక్ట్గా ప్రైస్ గ్యాప్ అప్ అవుతే ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, పైకి వెళ్తుంటే అవాయిడబుల్ సినారియో, కిందికి వస్తూ ఉంటే డౌ థియరీ వైలేషన్తో పాటు బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే లో ప్రాబబిలిటీ బేరిష్ సినారియో డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే అవాయిడబుల్ సినారియో. ఇన్ కేస్ పైకి వస్తూ ఉంటే ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా మోడరేట్ సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ప్రీవియస్ సెషన్ క్లోజింగ్ రీజన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లో ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో అని డిస్కస్ చేసుకున్నాం. సో ప్రైస్ ఈరోజు మనకి ఎలా వర్క్ అయిందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నేను ఈ సినారియోస్ అన్నీ మెన్షన్ చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ మార్కెట్ అనేది మన కంట్రోల్లో ఉండదు. అండ్ అక్కడ హ్యూజ్ అంటే క్రౌడ్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది. సమ్టైమ్స్ క్లయింట్స్ విన్ అవ్వచ్చు, సమ్టైమ్స్ ఎఫ్ఐఎస్, ప్రొపరేటరీస్. బట్ ఏదైతే ఇనీషియల్గా ఫస్ట్ 1 or 2 క్యాండిల్స్ని మనం అట్లీస్ట్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే మోస్ట్ ఆఫ్ ద డేస్ మనకి స్టాప్ లాస్ తీసుకునే ఇదైతే ఉండదు. సో ఈరోజు కూడా ఫస్ట్ క్యాండిల్ చూద్దాం. అండ్ ఇక్కడ క్లియర్గా ఆలోచిస్తే మనకి ఏం జరిగింది అంటే ఫస్ట్ 200 MA బ్రేక్అవుట్ అండ్ ఏదైతే ఈ లెవెల్స్ ఉన్నాయో పైకి వెళ్ళి మనం డ్రా చేసుకున్న లెవెల్స్ అయితే ఉంటాయో సో ఈ రెసిస్టెంట్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ జరిగింది. అండ్ ఈ సినారియో చూస్తే ఏంటి అంటే అట్లీస్ట్ ఈ 200 MAకి సపోర్ట్ వచ్చి వెళ్ళిన ఆర్ జనరల్ ఇదేంటి ఒక బుల్లి సినారియో. అండ్ ఆప్షన్ బయర్స్కి జనరల్గా ఆప్షన్ బయర్స్కి ఈ లెవెల్ దాటితే తప్ప ఆప్షన్ బయింగ్స్ ఇఫ్ అంటే వ్యూ బుల్లిష్ ఉంటే ఈ లెవెల్ దాటితే తప్ప ఆప్షన్ బయింగ్ అయితే చేయొద్దు బుల్లిష్ సినారియో అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అండ్ సేమ్ వే ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుండే అండ్ ఫ్రీ మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినా ఉండే. టీకే, సో నెక్స్ట్ క్యాండిల్ ఏం జరిగిందో చూద్దాం. అండ్ రిట్రేస్మెంట్ వస్తే ఇది ఏంటి జనరల్గా ఇక్కడ ఎవరు ఎంటర్ అవ్వచ్చు అంటే సో స్టిల్ ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ఏదైతే ఉండిందో ఇది జనరల్గా స్వింగ్ ఎంట్రీస్ కోసం అట్లీస్ట్ క్రెడిట్ స్ప్రెడ్స్ చేస్తే తప్ప పెద్దగా యూజ్ ఉండదు అనేది నేను మెన్షన్ చేసిన. బికాజ్ ఏంటి అంటే ప్రైస్ ఇన్ కేస్ సైడ్ వైజ్ యాక్షన్ ఉండేలా అనిపించింది. ఇన్ కేస్ సైడ్ వైజ్ యాక్షన్లో ఉంటే ఏంటి అంటే లాసెస్ అనేటివి ఉండవు క్రెడిట్ స్ప్రెడ్స్ చేయడం వల్ల, వెరీ మైన్యూట్ థింగ్ ఉంటుంది. అదే ఆప్షన్ బయింగ్ చేస్తే ఒక క్యాండిల్ బాటమ్ సైడ్ కొంచెం విక్ వచ్చినా ఆర్ ఏమొచ్చినా కూడా ట్రేడ్లో ఉండబుద్దేదు అండ్ కొంచెం ఫోమో ఫియర్ కూడా ఉంటుంది. కాబట్టి నేను అందరికీ అంటే మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ చాలా తక్కువ క్యాపిటల్తో చేస్తూ ఉంటారు కాబట్టి ఇది సినారియో ఉండే.
అండ్ నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. సో మీకు క్లియర్ ఐడియా వస్తుంది. స్టిల్ సస్టైన్ అవుతున్నట్టే ఉంటుంది. అండ్ దాని తర్వాత చూసినా కూడా మనకి ఒక బేరిష్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. అండ్ జనరల్గా ఈ స్టాప్ లాస్ ఇక్కడ ఈ 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఆప్షన్ బయింగ్కి కూడా జనరల్గా 15 to 20 పాయింట్స్ స్టాప్ లాసే ఉండింది. బట్ స్టిల్ ఇది ఆప్షన్ బయింగ్కి అనుకూలం కాదు అని ముందే చెప్పేశా. బికాజ్ ఏం జరుగుతుంది అంటే మీకు ఎందుకు చెప్పా అనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ క్యాండిల్లోనే ఏం జరిగింది అనేది. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. మనం ఎప్పుడైతే హార్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళి 4 అవర్లీ స్ట్రక్చర్ని చూసినట్టయితే ఇక్కడ మనం ఏం ఎక్స్పెక్ట్ చేసినాం, జనరల్ 38% రిట్రేస్మెంట్ ఇన్ కేస్ దానిపైన సపోర్ట్ తీసుకుంటే 50% రిట్రేస్మెంట్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 38% రిట్రేస్మెంట్ జరిగిందా లేదా చూడండి. 0.38 రిట్రేస్మెంట్. అండ్ దాని తర్వాత 1 అవర్ టైం ఫ్రేమ్ చూసుకుంటే అసలు మనకి ఛాన్స్ కూడా లేదు, పైకి వెళ్ళలాగా అనిపించట్లేదు. అండ్ ఎప్పుడైనా సరే ఇది ఏ ప్యాటర్న్, సో బేరిష్ ప్యాటర్న్. అండ్ యాక్చువల్గా ఎల్ఓఐ నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చినుండే టైమ్లీ స్టాప్ లాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దట్ అంటే ఎన్ని క్యాండిల్స్కి అది జనరల్గా ఏంటి అంటే కొన్ని టాపిక్స్ బోర్ వస్తుందని చెప్పి నేను కంటిన్యూస్గా వాట్ వి కాల్ పింగ్ చేయట్లేదు, దాన్ని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బట్ ఒకసారి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో జనరల్గా మనకి టైమ్లీ స్టాప్ లాస్ ఎలా ఉంటుంది, ఆప్షన్ బయింగ్ అని ఏదైనా సరే జనరల్ క్రెడిట్ స్ప్రెడ్స్కి పర్లేదు, అట్లీస్ట్ ఒక 5-6 క్యాండిల్స్ చూడొచ్చు వ్యూ క్లియర్ అంటే. బట్ ఎప్పుడైతే ఆప్షన్ బయింగ్కి ఏంటి అంటే సినారియో ఇక్కడ చూడండి క్లియర్గా ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నా సరే బుల్లి సైడ్ ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నా ఇక్కడ పెద్ద లాస్ ఏమి ఉండదు, బ్రేక్ ఈవెన్ పాయింట్లోనే ఉంటాం. అంటే మనకి 0 లాస్ 0 ప్రాఫిట్లోనే ఉంటాం. 1 2 3 4 క్యాండిల్స్ అయిపోయినాయి ఇక్కడ. టీకే ఎవరైనా డెబిట్ స్ప్రెడ్ చేసినా కూడా లాస్ అనేది ఉండదు. సో అట్లీస్ట్ మనం జనరల్గా నేను పర్సనల్గా చెప్పేది 3 to 4 క్యాండిల్స్లో ఏంటి అంటే టైమ్లీ స్టాప్ లాస్ తీసుకోండి. బికాజ్ ఇక్కడ డేటా స్విచ్ అవుతా ఉంది. బికాజ్ ఇక్కడ 38% రిట్రేస్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత బేరిష్ ప్యాటర్న్ అయింది. అండ్ మళ్ళీ ప్రైస్ అనేది పైకి వెళ్ళట్లేదు, టాప్ సైడ్ విక్స్ వస్తూ ఉంది. అండ్ ఈరోజు ఏదైతే మనకి బ్రేక్అవుట్ అయిందో దానికి రిట్రేస్మెంట్ లానే కనిపిస్తూ ఉంది కాబట్టి సో ఇది సినారియో. సో ఒక 3 to 4 క్యాండిల్స్ తర్వాత ప్రైస్లో మూమెంట్ లేకుంటే ఈ టైమ్లీ స్టాప్ లాస్ అనేది తీసుకోండి. దట్ విల్ బి బెటర్ ఆప్షన్. అండ్ నన్ను మెన్షన్ చేయమన్నా సరే ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మెన్షన్ చేస్తా అండ్ ఎల్ఓఐన్లో కూడా మెన్షన్ చేస్తా. టీకే సో ఇక్కడ 5th క్యాండిల్ కూడా అయిపోయింది. అండ్ దాని తర్వాత క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే మీకు చూడండి ఇన్ కేస్ ఎవరైనా స్టాప్ లాస్ తీసుకోకుండా కూడా బట్ మీకు తెలుస్తూ ఉంటుంది ఎందుకు నేను ఎన్ని టైమ్స్ మెన్షన్ చేస్తూ ఉంటాను అనేది. అండ్ క్రెడిట్ స్ప్రెడ్ చేసి ఉన్నా కూడా పెద్ద హ్యూజ్ లాస్ ఉండదు. బట్ బికాజ్ రిట్రేస్మెంట్లో కూడా ఎగ్జిట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఇక్కడ క్లియర్గా ఇదే మెన్షన్ చేసినంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నో ట్రేడింగ్ జోన్. అండ్ ఈ క్యాండిల్ ఫామ్ అవుతున్నా కూడా చెప్పా సపోజ్ ఫోమోలో మనం తీసుకుంటూ ఉంటాం. ఈ రోజు అంటే ఇది హిట్ అవ్వచ్చు బట్ ఎవ్రీ టైం ఇట్లా హిట్ అవ్వదు మనకి ట్రేడ్ అనేది. సో అట్లీస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటే ఈ క్యాండిల్కి ఎలా అయితే ఫాలోఅప్ వస్తే మనం ఆప్షన్ బయింగ్ చేయొచ్చు అనుకున్నామో ఈ క్యాండిల్కి కూడా ఫాలోఅప్ వస్తేనే అంటే అట్లీస్ట్ ఫాలోఅప్ వస్తేనే ఆప్షన్ బయింగ్ చేయొచ్చు. అదర్వైజ్ ఈ లెవెల్ని రిట్రేస్మెంట్ జరగాలి. బికాజ్ ఈ 50 MA 100 MAకి రిట్రేస్మెంట్ జరగాలి ఈ జోన్ వరకు అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. టీకే సో సేమ్ థింగ్ వచ్చిందా లేదా అనేది చూద్దాం. అండ్ ఈ అప్డేట్స్ అన్నీ ఫ్రాంక్లీ స్పీకింగ్ మీరు లైవ్ అయిపోయాక చూస్తూ ఉంటారు కొంతమంది, అంటే ట్రేడింగ్ సెషన్ అయిపోయాక చూస్తూ ఉంటారు, అదే మిస్ అయినా అనిపిస్తూ ఉంటుంది. బికాజ్ కొంతమంది ఏంటి అంటే మల్టిపుల్ ఈ థాట్ ప్రాసెస్ని తీసుకెళ్ళి ఇంకో ఛానల్ త్రూ కంబైన్ చేస్తే వర్క్ అవ్వదు. సో ఎక్కడైతే ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళది ఉంటుంది దీన్ని అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎక్కువగా ఇన్స్టిట్యూషనల్ డేటా బ్రేక్ డౌన్ పైన ఫోకస్ చేయండి. అండ్ క్లియర్గా నేను కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తాను సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఏదైతే 1:1 1:2 ఇక్కడ కూడా అంతే 15 to 20 పాయింట్స్ స్టాప్ లాస్ ఉండింది. అండ్ 200 MA అవ్వగానే బ్రేక్ డౌన్ తీసుకోవచ్చా అంటే ఎస్ తీసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఆప్షన్ బయింగ్కి కన్వీనియంట్ ఉండదు. ఈ రోజు అంటే అనిపించి ఉండొచ్చు బట్ ఎప్పుడైనా సరే డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళాలి అంటే ఒక మేజర్ EMA బ్రేక్ డౌన్ అవ్వాలి. అండ్ సేమ్ థింగ్ ఇన్ కేస్ ట్రయల్ చేసి ఈ లెవెల్లో ప్రాఫిట్ అయితే బుక్ చేసుకొని ట్రయల్ చేయాల్సి వస్తే 10 to 20% అనేది రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటా. అండ్ ఏదైతే ఈ 150 ఉందో 24,150 లెవెల్ అనేది మంచి సపోర్ట్ ఉంది. బికాజ్ ఈ లెవెల్లో బుల్లిష్ స్ట్రెంగ్త్ యాడ్ అవుతుంది అనేది నేను ఈ క్యాండిల్స్ ఫామ్ అవుతుంటేనే చెప్పా. కొంచెం డిప్ అనేది కూడా వచ్చి ఉంటుంది నాకు తెలిసి ఈ లెవెల్లో. బట్ దాని తర్వాత ప్రైస్ చూడండి ఎక్కడి వరకు వెళ్ళింది అనేది మీకు క్లియర్ ఐడియా వస్తుంది. టీకే సో ఇది ఈరోజు జరిగిన సినారియో ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ ఈ జోన్
జోన్స్ని ఐడెంటిఫై చేయడం ట్రై చేయండి, అట్లీస్ట్ మీ మెంటర్స్తో మాట్లాడండి, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ పర్సనల్గా మమ్మల్ని ఎవరైతే ఫాలో అవుతూ ఉన్నారో అండ్ ఎవరైతే కోర్స్ పార్టిసిపెంట్స్ ఉన్నారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. అండ్ యాక్చువల్గా మొమెంటం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి, మొమెంటం ఎప్పుడు చేయకూడదు, అండ్ స్టాక్ ఆప్షన్స్లో కానివ్వండి, ఈవెన్ కమోడిటీస్లో సైకాలజీ అనేది ఉంటుంది. దాన్ని ఒకరు చెప్తే ఆ పాయింట్స్ని పట్టుకొని కొంచెం బ్యాక్ టెస్ట్ చేస్తూ ఉంటే చాలా క్లియర్ కన్విక్షన్ బిల్డ్ అవుతూ ఉంటుంది. టీకే. అండ్ ఈరోజు మనకి క్లియర్గా ఆలోచించండి, సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ వెళ్ళింది అండ్ పొజిషన్ స్విచ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే ఎస్ ఉంది అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇది కూడా ఓవరాల్గా చూసుకుంటే 150 పాయింట్స్ ఆ రేంజ్లోనే మార్కెట్ అయితే ట్రేడ్ అవుతూ ఉండింది. అండ్ డేటా ఎప్పుడు స్విచ్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళది జనరల్ హ్యూజ్ డేటా బిల్డ్ అయ్యి ఉండదో అప్పుడు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ల్యాక్స్లో డేటా కనిపించకుంటే షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ సేమ్ థింగ్ ఈ నెక్స్ట్ ఏంటి అంటే ఏదైతే 5th వేవ్ ఉందో దానికోసం ట్రేడ్ జరిగేలా అయితే కనిపిస్తూ ఉంది. లెట్స్ సీ రేపు డేటా బ్రేక్ డౌన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో ఎక్కడ షిఫ్ట్ అయ్యారంటే మేజర్గా ఏంటి అంటే ఈ లెవెల్స్లో వాళ్ళు జనరల్ వాళ్ళు బేరిష్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే బుల్లిష్ వెళ్ళింది, స్టాప్ లాస్ తీసుకున్నారు అండ్ బుల్లిష్కి షిఫ్ట్ అయిపోతా ఉంటే మళ్ళీ ట్రేడ్ అనేది బేరిష్కి వెళ్ళిపోయింది. టీకే. సో ఇది సినారియో. అండ్ ఎవరైనా ఒకరు ఇద్దరు ఎవరైనా మిస్ అయ్యింటే సో అట్లీస్ట్ ఈ ట్రేడ్కి మనం యాక్టివ్ ఉండాలి ఎప్పుడైనా సరే. 1 or 2 ట్రేడ్స్ తప్ప ఎక్కువగా చేయకూడదు. పర్సనల్గా నేను 3rd ట్రేడ్కి వెళ్తా అన్నా కూడా నో అనే చెప్తా ఉంటా, అది ఎంత పెద్ద ట్రేడ్ అయినా సరే. బికాజ్ సైడ్ వేస్ యాక్షన్లో ఇట్లా ఎన్ని డబ్బులు పోగొట్టుకుంటారు ఇక్కడ చూడండి క్లియర్గా. సో ఇట్లాంటి ట్రేడ్స్ని అవాయిడ్ చేయాలి ఎప్పుడైనా సరే. మొమెంటం ఉన్నా లేకున్నా 1 or 2 ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అయినా ప్రాఫిట్ వచ్చినా ఈ సెకండ్ ట్రేడ్ అనేది కొంచెం కష్టం అని చెప్తా ఉంటా, అవసరం లేదు అని చెప్తా ఉంటా. ఫస్ట్ ట్రేడ్లో మంచి ప్రాఫిట్స్ వస్తాయి. టీకే. సో సేమ్ థింగ్ అలవాటు చేసుకోండి, యూజ్ అవుతూ ఉంటుంది ఇదే సైకాలజీ. అండ్ చాలామందికి వర్క్ అవుతుంది అంటే మీకు కూడా వర్క్ అవుతుంది. బట్ ఓన్లీ థింగ్ ఇస్ బ్యాక్ టెస్ట్ ప్రాపర్గా చేయాలి. టీకే. దిస్ వాజ్ ద సినారియో. ఈరోజు కంప్లీట్గా ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయినా, నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయినా కూడా పర్సనల్గా మెసేజ్ చేయండి, సో దట్ వీడియోలో కమెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్లో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ రేపటి కోసం డేటా ఎలా ఉంది అనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో యాక్చువల్గా వీళ్ళు ఈ రోజు కోసం బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉంటే డిస్కస్ చేసుకున్నాం కదా. బట్ రేపటి కోసం మాత్రం కంప్లీట్గా బుల్లిష్ పొజిషన్స్కి షిఫ్ట్ అయిపోయినారు. వీళ్ళు పొజిషనల్గా కూడా బుల్లిష్ ఉన్నారు అండ్ రేపటి కోసం కూడా బుల్లిష్ పొజిషన్సే హోల్డ్ చేస్తూ ఉన్నారు. టీకే. అండ్ ఎఫ్ఐఎస్ యాక్చువల్గా ఎఫ్ఐఎస్ చెప్పాలి అంటే కంప్లీట్గా సైడ్ వేస్ టు వెరీ మోడరేట్ పొజిషన్స్ అనేటివి హోల్డ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్పాలి అంటే రేపు రావాల్సిన ఏదైతే ఎక్స్పైరీ రోజు రావాల్సిన ఈ రోజే కొంచెం స్వింగ్స్ త్రూ వచ్చింది అనిపించింది. సో ఎఫ్ఐఎస్ యాక్చువల్ చెప్పాలంటే మోడరేట్ బేరిష్ టు సైడ్ వేస్ టు మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎక్కువగా ఆప్షన్ సెల్లింగ్ ఉండింది. సో అంటే కంప్లీట్ సైడ్ వైజ్ వెళ్ళినా కూడా రీటైలర్స్ ఎలాగో జనరల్గా చెప్పాలి అంటే ఆప్షన్ బయింగ్, నేకెడ్ ఆప్షన్ బయింగ్ చేస్తారు. వీళ్ళది ప్రీమియర్ డికే అవుతూ ఉంటుంది అండ్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు క్యాప్చర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ప్రొపరైటరీస్ మోస్ట్ ఆఫ్ ద డేస్ వీళ్ళు ఫాలో అయ్యేది ఎఫ్ఐఎస్ని. అండ్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ చూసినా, స్ట్రాటజీస్ చూసినా కూడా వీళ్ళు కూడా కంప్లీట్గా సైడ్ వేస్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ వీళ్ళు జస్ట్ ఒక 50 to 100 పాయింట్స్ డిఫరెన్స్లో సైడ్ వేస్లో మూవ్ అయినా కూడా పెద్ద ఫరక్ పడదు, వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇక్కడ నుంచి ఓవరాల్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్గా నేనైతే బుల్లిష్ చేయను. అండ్ ఎఫ్ఐఎస్ ప్రొపరైటరీస్ బేరిష్ ఉన్నారు కాబట్టి పర్సనల్గా నా వ్యూ వచ్చేసి ఇన్ కేస్ న్యూట్రల్ స్ట్రాటజీ డిప్లాయ్ చేయడానికైనా వెనకాడను. అండ్ సేమ్ థింగ్ ఒక మోడరేట్ సైడ్ వేస్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి బేర్ కాల్ స్ప్రెడ్ అట్లాంటి థింగ్స్ని చేయొచ్చు. అండ్ ఆప్షన్ బయింగ్ ఛాన్స్ ఉందా అంటే హై ప్రాబిలిటీ జోన్లో వచ్చినప్పుడు ఛాన్స్ అయితే ఉంటుంది. టాపిక్ డివియేట్ అయింది అనుకుంటున్నా. ఇక్కడ క్లియర్ వ్యూ ఏంటి అంటే పర్సనల్గా నాది సైడ్ వేస్ టు మోడరేట్ బేరిష్ వ్యూ అయితే ఉంది. పర్సనల్గా బుల్లిష్ అయితే నేను చేయను. టీకే. అండ్ ఎవరిని భయపెట్టట్లేదు. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ బ్యాక్ టెస్ట్ చేయండి ఒక 1 month డేటా. నేనైతే వీడియోలో కంప్లీట్గా వీడియోస్ ఉన్నాయి 1 month, 2 months, 3 months. సో మీరు వెళ్ళి చెక్ చేసినా కూడా మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. వ్యూ ఎప్పుడు షిఫ్ట్ అవుతుంది, నేను ఎందుకు బుల్లిష్ చేయొద్దు అంటున్నా, ఎస్టర్డే ఎందుకు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ బుల్లిష్ ఉన్నా కూడా నేను ఎందుకు బేరిష్ చెప్పా అనేది మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది బేస్డ్ ఆన్ ద డేటా. టీకే. సో రేపటి కోసం ఏంటి అంటే ఇంటెన్సిటీని బట్టి మేము ప్లాన్ చేసుకున్న లెవెల్స్ అయితే ఏవి. అండ్ సేమ్ వే ఇన్ కేస్ మన హార్లీ టైం ఫ్రేమ్లో చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమైపోతుంది హవర్లీ టైం ఫ్రేమ్లో కూడా ఒక రెసిస్టెన్స్ అనేది ఎంత బ్యూటిఫుల్ వర్క్ అవుతుంది అనేది క్లియర్గా చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది. సో ఇది సినారియో. అండ్ ఎందుకు నేను బుల్లిష్ ఇది
దీన్ని క్రాస్ చేస్తాను ఇట్లాంటి థింగ్స్ అన్ని చెప్తా ఉంటా. అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటా. అండ్ సేమ్ వే ఇన్ కేస్ రేపు అట్లీస్ట్ ఈ గ్యాప్ని ఫిల్ చేసే ఛాన్స్ ఉందా అంటే ఎస్ ఉంది బేసిక్గా. ఠీకే. అండ్ హ్యూజ్ డేటా కూడా ఏం కాదు ఇది. అండ్ దీని లెవెల్ని అన్నింటినీ కూడా ప్లాట్ చేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంటెన్సిటీని బట్టి. ఠీకే. ఇది యూజ్ అవుతుందేమో చూడండి, బ్లైండ్గా ఫాలో అవ్వకండి. బికాజ్ ఎప్పుడైనా సరే బారోడ్ కన్విక్షన్ని తీసుకుంటే ఏంటి అంటే మనం లైవ్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతూ ఉంటాం. ఠీకే. సో దాన్ని బట్టి ఆలోచించుకోండి, చేయాలా వద్దా అనేది మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ సేమ్ వే బ్యాక్ టెస్ట్ చేసినా సరే మీకు అట్లీస్ట్ ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది, దాన్ని బట్టి ట్రేడ్ చేయండి. అండ్ యూఎస్ మార్కెట్స్ని వీటిని ఎక్స్పైరీ ముందు ఎక్కువగా ఫాలో అవ్వకండి, బికాజ్ మీకున్న కన్విక్షన్ పోతుంది. అండ్ సో రేపటి కోసం ఏంటి అంటే ఒక స్ట్రాంగ్ జోన్గా అయితే దీన్ని కన్సిడర్ చేస్తూ ఉన్నాం. అండ్ క్లియర్గా చూడండి, ప్రైస్ సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ సస్టైన్ అవ్వలేకపోయింది, సేమ్ వే మళ్ళీ ఇదే కన్సిడర్ చేస్తూ ఉండే. అండ్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సేమ్ లెవెల్ ప్లే చేస్తూ ఉంది అనమాట. సో అండ్ ఈవెన్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూసినా కూడా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో దాన్ని నేను అడ్జస్ట్ చేసి ఈ లెవెల్స్ అయితే ప్లాట్ చేసుకున్నాను అనమాట. సో ఇది ఒక స్ట్రాంగ్ జోన్గా అయితే కన్సిడర్ చేస్తున్నాం, ఒక ఇంపార్టెంట్ జోన్గా అనేది. ఠీకే. ఇన్ కేస్ ప్రైస్ ఈ గ్యాప్ ఫ్లాట్ ఓపెన్ కానీ ఆర్ కొంచెం గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్కి వచ్చి ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ప్రైస్ కిందకి వెళ్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బేరిష్ సినారియో. అండ్ ఆప్షన్ బయింగ్ ఛాన్స్ ఉందా అంటే ఎస్, హై ప్రాబబిలిటీలో చేసుకోవచ్చు, బట్ కొంచెం క్వాంటిటీ తగ్గించి చేయండి. 70 to 80% అట్లా చేయడానికి ట్రై చేయండి. స్టాప్ లాస్ వచ్చినా కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. ఇన్ కేస్ ప్రైస్ అనేది ఈ సైడ్ వైజ్ యాక్షన్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ డౌన్ చేస్తూ ప్రైస్ కిందకి వెళ్తూ ఉంటే స్పాట్లో 30 points స్టాప్ లాస్ క్లియర్గా దొరికింది, 20 points స్టాప్ లాస్ దొరికింది అనుకుంటే అప్పుడు ఏంటి అంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియో. అండ్ ఇందులో కొంచెం పొజిషన్ సైజింగ్ తగ్గి చూసుకోవాలి. మీడియం ప్రాబబిలిటీలో జనరల్గా మనం 50 to 60% ఆఫ్ ఆ రెగ్యులర్ క్వాంటిటీ డిప్లాయ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ అట్లీస్ట్ 40% చేయండి, బికాజ్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా ఉంది గ్యాప్ అనేది. సో అందుకని చెప్పేసి 1:2 ఆ 1:1 వచ్చిన హ్యాపీగా తీసుకోండి. సింగిల్ క్యాండిల్లోనే 1:2 వస్తే మీ 80% అంటే జనరల్గా 4 లాట్స్తో చేశారనుకోండి, 3 లాట్స్ వెంటనే బుక్ చేయండి. ఒక లాట్ ఎంట్రీ ప్రైస్ ఏదైతే ఉందో అది సిస్టంలో పెట్టండి, లేదా ట్రయల్ చేయండి. సో ఈజీ అవుతుంది మీకు. ఠీకే. సో ఇది సినారియో. అండ్ ఇన్ కేస్ ప్రైస్ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయింది అండ్ కిందికి వెళ్తా ఉంది అనుకున్నాం, పర్సనల్గా ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. అండ్ సేమ్ వే ఈ లెవెల్లో కూడా ప్రైస్ ఓపెన్ అయిపోయి ప్రైస్ కిందికి వెళ్తా ఉంటే ఇది కూడా అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. ఠీకే. ఇన్ కేస్ ప్రైస్ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ లెవెల్లో ప్రైస్ ఉంది అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఒక డౌ థియరీ వైలేషన్ స్టార్ట్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తా ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ లో ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. లో ప్రాబిలిటీలో ఏంటి 10 to 20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ. అంటే 10 లాట్స్తో చేసేవాళ్ళు 1 or 2 లాట్స్తో చేయొచ్చు అనేది. అండ్ క్యాపిటల్కి ఇబ్బంది ఉండదు అంతవరకే. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ లెవెల్లో ప్రైస్ రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వెళ్తా ఉంటే హై ప్రాబబిలిటీ బేరిష్ సినారియో. ఈ సైడ్ వైజ్ యాక్షన్ని బ్రేక్ డౌన్ చేస్తూ కిందికి వెళ్తా ఉంటే మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియో. డైరెక్ట్గా ప్రైస్ గ్యాప్ డౌన్ అయ్యి కిందికి వెళ్తా ఉంటే అవాయిడబుల్ సినారియో. ఇన్ కేస్ ఒక మంచి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి పైకి వస్తూ ఉంటే లో ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. అండ్ సేమ్ వే సపోజ్ ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి ఈ లెవెల్ని బ్రేక్ అవుట్ చేస్తూ ప్రైస్ పైకి వెళ్తా ఉంటే కంప్లీట్గా అవాయిడబుల్ సినారియో ఫర్ మీ. నేను ఇక్కడ నుంచి 2000 points పైకి వెళ్ళినా కూడా పెద్దగా వర్రీ అవ్వను, బికాజ్ నేను ఎప్పుడైతే ఇన్స్టిట్యూషన్స్తో ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరేటరీస్తో కానీ అలైన్ అయ్యి ఉన్నప్పుడే నా ఆర్ఓఐ అనేది బెటర్గా ఉంది. నేను ఎప్పుడైతే క్లయింట్స్ వ్యూకి అలైన్ అయి ఉన్నానో పర్సనల్గా నేను ఎక్కువ సక్సెస్లో లేదు కాబట్టి నేను మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎఫ్ఐఎస్ అండ్ ప్రొపరేటరీస్ని ఫాలో అవుతా. వీళ్ళు కన్విక్షన్ ఇవ్వనప్పుడు అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ని ఫాలో అవుతూ ఉంటా. ఠీకే. సో ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ అప్ అయ్యింది పైకి వెళ్తూ ఉంటే ఇది కూడా అవాయిడబుల్ సినారియో. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యి డౌ థియరీ ఫార్మేషన్తో పాటు అంటే అలైన్మెంట్ డౌన్ సైడ్ ఉండి ప్రైస్ బేరిష్ ప్యాటర్న్తో పాటు ఫాలో అవుతూ ఉంటే ఇది లో ప్రాబబిలిటీ బుల్లి సినారియో. ఇన్ కేస్ ప్రీ మార్కెట్లో డేటా షిఫ్ట్ అయినా కూడా అట్లీస్ట్ లిక్విడిటీ కోసం కానీ ఎఫ్ఐఎస్ అంటే ఇన్స్టిట్యూషన్స్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రైస్ అనేది గ్యాప్ అప్ అయ్యి కిందికి ఫాలో అవుతూ ఉంటే ఈ లో ప్రాబబిలిటీ బేరిష్ సినారియో కింద కన్సిడర్ చేసి అంటే జనరల్గా 10 to 20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ చేసి ఏదైతే ప్రీవియస్ సెషన్ ఉందో ఈ జోన్లోకి వచ్చే వరకు అయితే ట్రేడ్ అయితే పర్సనల్గా చేస్తూ ఉంటా. ఇన్ కేస్ మళ్ళీ ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే మళ్ళీ మన రెగ్యులర్గా ఏదైతే ప్లాన్ ఉందో దానికి అలైన్ అయిపోతూ ఉంటాం. ఠీకే. సో క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ ఇండికేటర్ విషయానికి వస్తే
యా క్లియర్గా చూడండి ఎవ్రీ టైం ఇండికేటర్ అనేది ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అవుతుంది అనేది. అండ్ పర్సనల్గా దీన్ని నేను ఓన్లీ ఇండికేటర్ని వాడమని చెప్పాను. ఇన్ కేస్ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా ఆర్ మీ అలైన్మెంట్కి ఇండికేటర్ వర్క్ అవుతుంది అనుకుంటే అప్పుడు ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. సో మోస్ట్ ఆఫ్ ద డేస్ నేను సైడ్ వేస్ ఉన్నప్పుడు అసలు నేను ముందే చెప్పేస్తా, బికాజ్ ఇక్కడ దీన్ని ఎప్పుడు కూడా ఈ ఫస్ట్ క్యాండిల్ని బ్రేక్అవుట్లోనే కన్సిడర్ చేయండి ఆర్ ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి ముందే చెప్పేస్తా ఉంటా. ఎప్పుడైతే నేను చెప్పట్లేదు అనుకున్నాను పర్సనల్గా నాకు ఎవరైనా పింగ్ చేసినా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అలైన్ అయి ఉన్నట్టే అనమాట మోస్ట్ ఆఫ్ ద డేస్. టీకే, సో ఈ రోజు కూడా క్లియర్గా చూడండి ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అయిందో. అండ్ దీనికోసం మీరేం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అలీస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేయగలిగితే సరిపోతుంది. అండ్ ఇది మీకు ఫ్రీ ఓపెనింగ్ ఛార్జెస్, జీరో వాట్ వి కాల్ లో బ్రోకరేజ్ ఛార్జెస్ అన్నీ ఉంటాయి. టీకే, అండ్ ఇన్ కేస్ నాకు వేరే అకౌంట్ ఉంది, నేను అక్కడే కంఫర్టబుల్గా ఉన్నా అంటే జస్ట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి ఛానల్ డిస్క్రిప్షన్లో యూఆర్ఎల్ ఉంది, సో గో త్రూ దట్. అండ్ ఇంకేదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే పర్సనల్గా పింగ్ చేయండి. అండ్ సేమ్ వే డేటా నేను ఎలా అయితే బిల్డ్ చేసుకొని ఎలా అయితే కంఫర్ట్గా ట్రేడ్ చేస్తూ ఉన్నానో, మీకు అప్డేట్స్ ఇస్తూ ఉన్నానో, సో ఇలాంటి డేటా పైన మీకు కూడా గ్రిప్ కావాలంటే పర్సనల్గా డేటా బ్రేక్డౌన్ పైన రీసెర్చ్ అయితే చేయండి. ఇది టైం టేకింగ్ అనిపించిన 6 months పడుతుంది, 1 year పడుతుంది, నాకు ఐడియాస్ రావట్లేవు, ఎంత ఏఐ చూసినా కూడా తెలియట్లేదు అనుకున్నప్పుడు పర్సనల్గా పింగ్ చేయండి. లేదా ఛానల్ డిస్క్రిప్షన్లో మీ కోర్సెస్ రిలేటెడ్ యూఆర్ఎల్స్ అయితే ఉన్నాయి. సో దీని త్రూ వెళ్ళండి. మీకు అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ వచ్చు అనుకుంటే ఓన్లీ ఇన్స్టిట్యూషనల్ డేటా బ్రేక్డౌన్ నేర్చుకోండి. సో ఇట్లాంటి ప్రతి ఒక్కరి కోసం డిఫరెంట్ వేలో సెగ్రిగేట్ చేసిన కోర్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ అడిషనల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే పర్సనల్గా పింగ్ చేయండి, సో దట్ మీకైతే ప్రొవైడ్ చేస్తాను అండ్ గైడ్ కూడా చేస్తాను. యా, సో దట్స్ ఆల్ ఫర్ నౌ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైవ్ అప్డేట్స్ కావాలి అంటే ఛానల్ మెయిన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు యూజ్ అనిపిస్తూ ఉంటే యాక్టివ్గా ఉండండి. యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.